నీకు ఏ రోగం అన్నావు? లివర్ సిరోసిస్. అందుకు తాగే మందు ఇదేనా? నువ్వు చావాలని డిసైడ్ అయ్యే జైలు నుంచి బయటకొచ్చావా? భార్యతోనూ పిల్లలతోనూ మిగిలిన కొద్ది రోజులైనా సంతోషంగా ఉండకుండా తాగి ఉన్న లివర్ను కూడా చెడగొట్టుకోవాలనుకుంటున్నావా? దీన్ని పారే. ఇదెందుకురా? ఎవరిని చంపడానికి దీన్ని ఉంచుకున్నావు? ఇది నాది కాదు. మరి మీద లేదు. చూడు వేణు, నాకు కోపం తెప్పించకుండా దీన్ని ఎందుకు కొన్నావో చెప్పు. గోల్గా చేసుకోవడానికి. నా చేతుల్లో దెబ్బలు తింటావు. నిజం చెప్పరా? నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు. సేఫ్టీ కోసం ఇది ఉంచుకున్నాను. లివర్ సిరోసిస్ అని డాక్టర్లు చెప్పినా నిన్ను నువ్వే తాగి చంపుకోవాలనుకుంటున్నప్పుడు నీకెందుకురా సేఫ్టీ? జైలు నుంచి వచ్చిన తర్వాత నువ్వు దీంతో ఎవరినైనా పొడిచావా ఏంటి? నువ్వు వీళ్లతో ఆడుకున్న ఆటకి నీకు చిన్న పనిష్మెంట్ ఇవ్వబోతున్నాను. ఇవాళ ఒక్కరోజు నువ్వు ఈ ఇంట్లోకి రాకూడదు. ఒకవేళ రావాలనుకున్నా అందుకు నీ భార్య ఒప్పుకోవాలి. ఆవిడ పిలిచే వరకు నువ్వు ఆ గేటు బయటే ఉండాలి. ఇతన్ని బయట నుంచో పెట్టండి. వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. సార్ చెప్పింది అర్థమైంది కదా, ఇక్కడే నిలబడాలి. గేటు బయట నుంచుంటే వాడికి కొంచెం పొగరు తగ్గుతుంది. ఇలాంటి వాళ్ళ దగ్గర సెంటిమెంటే చూపించకూడదు. ఓ 2 గంటలు బయట నుంచున్నాక లోపలికి పిలవండి. మా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ కావాలా మేడం? థ్యాంక్స్. అదంతా ఎందుకు, గోపి సార్ చెప్పారు, నేను వచ్చాను. థ్యాంక్స్ అంతా సార్కే చెప్పండి. సరే, మేం బయలుదేరతాం. మీ ఫోన్లో నా ఫోన్ నెంబర్ సేవ్ చేశాను. ఏదైనా అవసరమైతే అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేయండి. మరి నేను బయలుదేరతాను. ఇకపై నీ గురించి నాకు ఏ కంప్లైంట్ రాకూడదు. వస్తే పేషెంట్ అని కూడా చూడను. స్టేషన్కి తీసుకెళ్లి తోలు తీస్తాను. ఆయన అలా చూడడం అంతా పట్టించుకోకు. ఇవాళ ఇంక నువ్వు పనికి వెళ్ళలేవు. పర్లేదులే, నేను ఫోన్ చేసి నువ్వు లీవ్ అని చెప్తాను. నీకింకా భయం తగ్గలేదా? నేను ఇక్కడే ఉండనా? వద్దు, నువ్వు ఇక వెళ్ళు. కాలు బాగోకపోయినా నాకు అవసరం అనగానే పరిగెత్తుకొచ్చావు. అందుకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావా? మాట్లాడుకుందా, లోపలికి వెళ్ళు. బయలుదేరినా?
నువ్వు ఈ స్కూల్లోనే బెస్ట్ స్టూడెంట్వి కదమ్మా. వీడు నీ తమ్ముడని మాకు తెలియదు. నీ తమ్ముడు గురించి చెప్పడానికేనమ్మా నిన్ను రమ్మంది. మీ అమ్మకి ఫోన్ చేసి చూసామమ్మా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకే నిన్నిక్కడికి పిలిచాం. వీడు వాళ్ళ క్లాసులో మార్క్స్ చెరిపేశాడని ఒక అబ్బాయి తల మీద స్లేట్తో కొట్టాడు. ఇంకా వాడు బుక్ కూడా చింపేశాడు. పోయినసారి మీ అమ్మగారు వచ్చినప్పుడు నేను ఆవిడతో చెప్పాను. ఆ రోజు ఆవిడ వీణ్ణి మారుస్తానని మాటిచ్చారు. ఇంకా పొగరెక్కువైందే తప్ప ఏ మార్పు లేదు. మీ అమ్మగారిని పిలిచి ఈ స్కూల్ నుంచి వీణ్ణి పంపించేద్దామని నిర్ణయించుకున్నాను. ఫోన్ చేస్తే రీచ్ అవ్వలేదు. నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మగారితో ఈ విషయాలు చెప్పు. రేపు వచ్చేటప్పుడు వీడితో పాటు మీ అమ్మగారు కూడా రావాలని చెప్పు. చెప్తాను సార్. అతను అక్కడికెందుకు వచ్చి గొడవ చేశాడు? నాకు తెలియదు నాయనమ్మా. ఆ ఇంటికొచ్చి అంత అధికారం చలాయించడానికి ఆయన ఎవరై ఉంటాడు? బంధువులంట గేట్ దగ్గర నుంచొని లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు. గొడవ చేసి టీచర్ అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్ళడానికి ట్రై చేసింది. ఆ అంకుల్ అరిశారు, శివప్రసాద్ అంకుల్ మాట్లాడారు. తర్వాతే నన్ను పంపించారు. ఏమైందమ్మా? తనేదో చెప్తున్నట్టుగా ఉంది. తను ఈ రోజు ట్యూషన్కి వెళ్ళనంటోంది. వాళ్ళింటికి ఎవరో చుట్టాలొచ్చారంట, అందుకే వెళ్ళనంటోంది. అదెవరు కళ్యాణి? చూడటానికి తాగుబోతులాగా ఉన్నారు. టీచర్ అమ్మ మీద ఆయన కోప్పడ్డారు. టీచర్ అమ్మ కూడా తన మీద కోప్పడ్డారు. ఒకవేళ టీచర్ గారి మావయ్య గారు అయి ఉంటారా? కొంతమంది ఉంటారు, చేతిలో డబ్బు, మంచి ఉద్యోగం ఉందని తెలిస్తే దగ్గరకొచ్చి ప్రేమగా నటిస్తారు. మొదట్లో బాగానే ఉంటారు, ఆ తర్వాత అవసరాలు తీరిన తర్వాత తాగేసొచ్చి గొడవ చేస్తూ ఉంటారు. ఆయన్ని చూస్తేనే భయంగా ఉంటుంది. సినిమాలో అంతా చూస్తాం కదా, ఆ రౌడీలో అలాగే ఉంటారు. ఒకవేళ అక్కడి లోకల్ రౌడీస్ అయి ఉంటారేమో. వాళ్ళంతా ఎవరు కాదు. నేను శివప్రసాద్ అంకుల్ని అడిగినప్పుడు నాకు ఎవరని తెలియదని చెప్పారు. అలాంటి వ్యక్తి ఎవరై ఉంటారు? మన మనసులో ఏదైనా ఆశలు పెట్టుకున్నప్పుడే అది చెడగొట్టడానికంటూ ఎవరో ఒకళ్ళు వస్తారు. నువ్వు మనసులో ఏం ఆశలు పెంచుకున్నావు? ఏమీ లేదులే, కొన్ని రోజుల నుండి నేను ఏది అనుకున్నా అది జరగటం లేదు. అక్కడ ఉన్నది ఎవరని తెలుసుకోవడానికి మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అతను ఎవరు కనుక్కుంటాను. హలో టీచర్, నేను సూరజ్ని. ఏంటి సార్, చెప్పండి. మీ ఇంటికి ఇప్పుడెవరు కొత్తగా వచ్చి ఉండేది? ఎవరూ లేరు. కళ్యాణి చెప్పింది తనక్కడికి వచ్చినప్పుడు ఎవరో గోల చేశారని. హలో టీచర్. సార్, అది ఆయన గురించి ఒక్క మాటలో అంత ఈజీగా చెప్పలేము. అంటే? అది నేనిప్పుడున్న పరిస్థితిలో దాని గురించి చెప్పలేను. మళ్ళీ కాల్ చేస్తాను. నాకు అర్థమైంది. ఆయన్ని తరవడానికి మీకు ఒకళ్ళ హెల్ప్ కావాలి, అంతేగా? ఆయన అంత త్వరగా వెళ్ళే ఆయన కాదు. నేను అక్కడికి వచ్చి డైరెక్ట్గా ఆయనతో మాట్లాడతాను. ఇప్పుడు రావద్దు సార్. ఆయన వెళ్ళాక నేనే మీకు కాల్ చేస్తాను. ఖచ్చితంగా కాల్ చేస్తాను. గేటు తెరిచిందేంటి? ఏదైనా సమస్య ఏంటి? నువ్వేం చూస్తున్నావు? నాకు తెలిసి ఇక్కడికి ఎవరో వచ్చారు. అది నీకెలా అర్థమైంది? టైర్ గుర్తులు ఉన్నాయి కదా, చూడలేదా? 2-3 బండ్లు వచ్చాయి తెలుసా? ఇక్కడ చెప్పుల గుర్తులు కూడా ఉన్నాయి. అమ్మా, అమ్మా, తలుపు తెరమ్మా. అమ్మా, అమ్మా, తలుపు తీయట్లేదురా. అయ్యో,
ఈ తలుపు కూడా మోసుంది. అమ్మకి ఏమైనా అయి ఉంటుందారా? నువ్వు కాస్త అటు తప్పుకొని నించో. అమ్మా తలుపు తెరవండి. అమ్మా మిమ్మల్ని తలుపు తెరవండి. ఏమైందమ్మా, మీరు పడుకున్నారా? ఆ, మేము చాలా భయపడ్డాం. ఇక్కడికి ఎవరైనా వచ్చారా అమ్మా? ఇక్కడికి బండ్లు వచ్చి వెళ్ళినట్టున్నాయే. ఎవరూ రాలేదు. మీరు అబద్ధం ఆడుతున్నారమ్మా. నాన్నని చూడ్డానికి ఎవరో వచ్చినట్టున్నారు. నాన్నేరమ్మా. ఎక్కడికైనా వెళ్ళి బాగా తాగి రాత్రి వస్తారులే. నాకు చాలా ఆకలేస్తుంది. జరగండమ్మా. నువ్వు రామ్మా. అమ్మా, వాడి క్లాస్ టీచర్ మీకు ఫోన్ చేసినప్పుడు రీచ్ అవ్వలేదని చెప్పారు. వీడు ఎవరో ఒక అబ్బాయితో గొడవ పడ్డాడంట. ఎప్పుడు చూడు అన్నీ చెప్తుంది. మీకు ఫోన్ చేసినప్పుడు రీచ్ అవ్వలేదని నన్ను హెడ్ మాస్టర్ రూమ్కి పిలిచారు. వాడిని క్లాస్ లోపలికి వదలాలంటే మండే మీరు వాడితో పాటు స్కూల్కి రావాలట. నేను ఏం చేస్తానో చూడు. హెడ్ మాస్టర్ చాలా కోపంగా ఉన్నారు. ఈసారి స్కూల్ నుంచి పంపించేస్తారు. నేను మాట్లాడతానులే. నువ్వు వెళ్ళి యూనిఫామ్ మార్చుకో. ఏమి లేదేంటి? నీళ్ళు ఇందులోనూ ఏం లేవు. నీళ్లు మాత్రం ఉన్నాయేంటి? నువ్వేం చూస్తున్నావు? అమ్మ ఏం చేయలేదనుకుంటా. తినడానికి ఏం లేవేంటి? అమ్మకి ఒంట్లో బాగోలేదనుకుంటా. అందుకే రా ఏమీ చేయలేదు. అయితే హోటల్ నుండి కొనుక్కోవచ్చు కదా. అందుకు డబ్బులు కావాలిగా. నాకు బాగా ఆకలేస్తుంది. అరే బిస్కెట్ కూడా అయిపోయింది. తీసుకురాగానే మొత్తం తినే ముందు ఆలోచించుండాలి. ఒకవేళ అమ్మ చేసి పెట్టింది ఆయన తినేసి ఉంటారా? 10 నిమిషాలు వెయిట్ చేయి, నేను ఉప్మా చేసి పెడతాను. ఇలా చూడు, నాకు ఉప్మా ఏం అక్కర్లేదు. నువ్వు అమ్మతో చెప్పి నాకు 20 రూపాయలు మాత్రం ఇప్పించు. నేను కొట్టుకు వెళ్ళేమన్నా తినేసి వస్తాను. ఇది జరిగినట్టే. నువ్వు చేసిన గొడవ వల్ల అమ్మని స్కూల్కి రమ్మన్నందుకు అమ్మ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి డబ్బులు అడిగితే నాకు దెబ్బలే తగులుతాయి. నువ్వెందుకని అమ్మకి వచ్చి రాగానే స్కూల్ ఏం జరిగిందో చెప్పేశావు? అమ్మ కాకపోతే నన్ను ఇంకెవరికి చెప్పమంటావు? నువ్వు చేసిన గొడవలన్నీ సాల్వ్ చేయడానికి అమ్మ కాక మనకి ఇంకెవరున్నారు? ఇంటికి రాగానే నువ్వు ఎందుకు అమ్మతో చెప్పావని అడిగాను. లేకపోతే నేను మర్చిపోతాను. క్లాస్ లో ఎవరైనా గొడవ పడుతుంది నేను చూసినా కూడా సారు నన్ను తీసుకెళ్లిపోతారు. ఎందుకు అలా చేస్తున్నారని అడగాలి. అయితే నువ్వు ఒక పని చెయ్యి, అమ్మకి బదులుగా నాన్నని తీసుకెళ్ళు. ఎందుకు నేను ఊరికే తిడుతున్నారని నాన్నొచ్చి అడుగుతారు. వద్దు, ఆయన జైల్లో ఉండడం వల్లే నేను కూడా ఒక రౌడీ అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు జైలు నుంచి తిరిగి వచ్చేసారు కదా, ఒకసారి స్కూల్లో అందరూ నాన్నని చూస్తే ఇక అలా మాట్లాడరు. ఆయన వద్దు, నాకు అమ్మ మాత్రం చాలు. అమ్మా, మీరు తినడానికి రోజు ఏం చేయలేదా? తినడానికి వంటలో ఏమి లేదేంటి? ఎందుకమ్మా ఇలా చేస్తారు? నాకు కొట్లో ఉండి ఏమైనా కొనివ్వండి, లేదంటే డబ్బులు ఇస్తే చాలు, నేనే వెళ్ళి తినేసి వస్తాను. అయితే ఇంకా మీరు కూడా ఏం తినలేదమ్మా? నా గురించి దిగులు పడొద్దు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. బియ్యం కడిగి కుక్కర్లో పెడతాను. నాన్న మీతో గొడవ పడ్డారమ్మా? లేదు. మరి మీరెందుకమ్మా ఇలా డల్గా ఉన్నారు? నాకు కాస్త తలనొప్పిగా ఉంది, అందుకే. బాగా ఆకలేస్తుందా? కొంచెం ఉండు, ఇప్పుడే వండేస్తాను. అయినా కానీ డబ్బులు ఇస్తానని చెప్పట్లేదు. ఇంతసేపు చేయలేంది ఇప్పుడు వెళ్ళి చేస్తున్నారు. ఏం అర్థం కావట్లేదు. చూడ్రా, నువ్వు చెప్పినట్టు ఇవాళ ఇక్కడికి ఎవరో వచ్చారు. అమ్మకి నాన్నకి ఏదో పెద్ద గొడవ జరిగింది.
లేదంటే మన స్కూల్ నుంచి వచ్చేసరికి అమ్మ ఏదో ఒకటి చేసి పెట్టేది. అది కాదు, ఆయన ఇక్కడ లేదు కదా. ఎప్పుడైనా రావచ్చు కదా. మనం నిద్రపోయిన తర్వాత వస్తే చాలు. రాకుండా ఉంటే చాలా మంచిది. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అమ్మకి హెల్ప్ చేస్తాను. ఆ వ్యక్తిని మళ్ళీ జైలుకి పంపించడానికి ఏం చెయ్యాలి? ఏమిటే ఉదయాన్న కుప్పదీయటం స్టార్ట్ చేసావా? నేను నైట్ మీరు తాగిన మందు గ్లాసులు అయ్యో. చూడండి, మీకు ఎన్నోసార్లు చెప్పాను వంటగదిలో నుంచి తీసుకొచ్చిన గ్లాసులు ప్లేట్లన్నిటినీ వాడుకున్నాక మళ్ళీ కిచెన్ లో పెట్టమని. తాగిన తర్వాత మళ్ళీ విసిరేసి పగలగొట్టడానికి వీటిని మీరు డబ్బులిచ్చేం కొనలేదండి. నేను సంపాదించి కొనిన వస్తువులు ఓ ఇవి. క్షమించమ్మా, ఇక నుండి ఇలా ఎప్పుడూ జరగదు. ప్రతిసారి ఇలాగేగా చెప్తున్నారు. వాకిట్లో కుప్ప పోస్తే ఇంట్లో ఉన్న మహారాణి ఏమన్నా వచ్చి క్లీన్ చేస్తుందా? పొద్దునే అంతా క్లీన్ చేద్దామని అనుకున్నాను, నాకు టైం లేదు. ఏమే, నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు? నువ్వు నాతో చెప్పుంటే నేనే చేసేవాడిని కదా. ఏదైనా చెప్తేనే చేస్తారా? ఇదిగోండి, వీటిని కడిగి పెట్టండి, తీసుకోండి. చూడవే, ఇప్పటికైతే ఇవి ఇక్కడే ఉండనివ్వు. నాకు టైం దొరికినప్పుడు నేనే కడుగుతాను. షో, మీకు చెప్పాను చూడండి పని. అయ్యో, నేనే తీసుకువెళ్ళి కడిగి పెడతానులేండి. నైట్ మీతో పాటు తాగి వేణు ఎప్పుడెళ్ళాడు? నైటే వెళ్ళాడని సుమేష్ చెప్పాడు. సుమేష్ ఒక పట్టు పట్టాలనే కదా వేణుని ఇక్కడ తీసుకొచ్చి తాగిచ్చారు. ఇప్పుడేమైంది? ఆయన తాగిచ్చిన మందు తాగి ఇద్దరు భుజాల మీద చేతులేసుకుని కాలిసిపోయారు. నేను రాత్రి కొంచెం ఓవర్గా తాగానే, అందుకని వేణుతో సరిగ్గా నేను మాట్లాడలేకపోయాను. సుమేష్ మాట్లాడుంటాళ్లే, అందుకే కదా రాత్రి మీతో ఒక మాట కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి వేణు వెళ్ళిపోయాడు. బాలాకు ఫోన్ చేస్తే తెలుస్తుంది వేణు ఇంటికి వెళ్ళాడా, చెరువులో పడ్డాడా, రోడ్లో పడ్డాడా అనే విషయం. వాడే ఇంటికి వస్తున్నాడు, కానీ వాడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడంటే సుమేష్ గారు ఏదో మాయ చేసుంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉంటే చాలులేండి. ఏమి ఆగవే, నాకు కాస్త సపోర్ట్గా ఉండవే. నిన్న రాత్రి నేను మొత్తులో ఏదైనా వాగుంటే దాని గురించి అడగటానికి వచ్చాడో ఏమో. వాడికి ఏదో జరిగిందే. ఏమైందిరా? నిన్న రాత్రి నువ్వు మీ ఇంటికి వెళ్ళలేదా? అక్కడికే వెళ్ళాను, ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నా. నీ ముఖం చూస్తుంటే అక్కడేదో జరగకూడదు జరిగినట్టుగా ఉంది. బాలాని పిల్లల్ని కొట్టేసి ఇక్కడికి వచ్చేసావా ఏంటి? పోలీసులు నిన్ను వెతుకుంటూ వస్తారా? నన్ను వెతుక్కుంటూ ఎవరు రారు, కానీ తనకి పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. ఏమన్నా? తనకొక ఫ్రెండ్ ఉంది కదరా, ఓ పావు ఏంటి పామా? ఆ కాలుతో కుంటుకుంటూ నడుస్తుంది. తన భర్తే కదా ఇప్పుడు బాలని మెయింటైన్ చేస్తున్నాడు. ఏమండి, ప్రీతి ఆర్కే గురించి మాట్లాడుతున్నాడు. ఓ సర్లే, తనకెప్పుడు కాలు ఇరిగింది? తనే ఇప్పుడు బాలా విషయాలన్నీ చూసుకుంటుంది. పోలీసుని కూడా తనే తీసుకొచ్చింది. పోలీసులు వచ్చారా? ఇక నుండి తన్ని తాకితే జైల్లో వేస్తానని పోలీసులు చెప్పారు. ఛే, ఇప్పుడంతా ఆడవాళ్ళని పట్టుకుంటేనే ప్రాబ్లం. ఇక నుంచి కొన్ని రోజులు నువ్వు ఆ ఇంటి వైపే వెళ్ళకో. ఈసారి బాలానే గెలిచింది, కానీ నేను అలా వదిలేను. ఏదేమైనా ఎప్పుడూ అమ్మాయిలేరా గెలుస్తూ ఉంటారు. మనం ఒప్పుకున్నా సరే ఒప్పుకోకపోయినా సరే అదే నిజంరా. ఎవ్వరి సహాయం లేకుండా తను ఒంటరిగా ఉండాలి. తనకి సాయం చేయడానికి ఎవ్వరు రాకూడదు. దానికో మార్గం ఉంది. నువ్వెట్ట చూస్తూ నిలబడ్డా, ఆ అంట్లన్నీ లోపల పెట్టి ఒక టీ తీసుకురా. నువ్వు చెప్పిన బాలా ఫ్రెండ్ వాళ్ళ భర్తే బాలాకి బలంరా. ఆ బిజినెస్ మ్యాన్ బాలా విషయంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని నాకు అనిపిస్తూ ఉంది. మొహం ఏమిటి డల్గా ఉంది? మీ మాట విని మీలా నటించింది ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని అనుకోలేదు. మనం ఈ గేమ్ ఇంతటితో ఆపేద్దామక్క. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇక నుండి మీకు బదులుగా నేను టీచర్లా యాక్ట్ చేయలేను. ఎప్పటికైనా ఈ నిజం తెలియాల్సిందే. దానికి ముందు మీరే ఈ విషయం సూరజ్ గారితో చెప్పడం మంచిది. ఇంతగా భయపడేంత అవసరం ఇప్పుడేమొచ్చింది? ఆయన నాకు ఫోన్ చేసి మీ ఇంట్లో ఏంటి సమస్య,
అక్కడికి ఎవరొచ్చి గొడవ చేశారని అడిగారు. దానికి సమాధానం చెప్పుండొచ్చుగా. నన్నేవైనా చెప్పనిస్తే కదా. నేను రేపొద్దునే అక్కడికి వస్తాను, వచ్చిన తర్వాత ఏం చేద్దామని నిర్ణయిద్దామని కట్ చేసేశారు. రేపొద్దునే ఆయన ఇక్కడికి వస్తారు. మీరేదో ఒకటి చేసి ఆయన మేనేజ్ చేయండి. సూరజ్ ఇక్కడికి రాకూడదు. నేను వద్దన్నా ఆయన వస్తారు. ఇలా చూడు, నువ్వు ఆయన దగ్గర నాలాగా నటించడం తప్పే. ఇంత దూరం వచ్చాక మనం ఇప్పుడేది మార్చలేము. నా కోసం ఇంకొన్ని రోజులు నువ్వు అడ్జస్ట్ చేసుకునే తీరాలి ప్లీజ్.